అంటే స్టీల్ ప్లాంట్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఏ స్టీల్ ప్లాంట్ గురించి అయితే ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు దాంట్లో 7,000 ఎకరాలని అమ్మాలనొక కుట్ర రోజు వాళ్ళు చేశారు. దానికి సమాధానం చెప్పగలరు నాగమల్లేశ్వరి గారు? ఈ రోజు ఉదయం లేచి అబద్ధాలు నేను కాదమ్మా మాట్లాడుతుంది, నిద్ర లేచిన దగ్గరికి పడుకునే వరకు అబద్ధాలు మాట్లాడుతుంది మీరు. మేడం ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి. ఒక్కటే క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఒక్కటే క్వశ్చన్ నీకు. మీ మంత్రులు మీ సెంట్రల్ మినిస్టర్లు అందరూ వెళ్ళి మిట్టల్ కోసం ఎందుకు అడిగారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు అడగలేకపోయారు? అరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు అర్సలర్ మిట్టల్ కూడా ఒక కంపెనీ వస్తుంది. రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ రాకూడదు, ఇంకొకటి ప్రైవేట్ వాళ్ళ సమస్య ఇక్కడ పెట్టుకోకూడదా? అంటే రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే ఉండాలి, ఇంకొక స్టీల్ ప్లాంట్ పెట్టుకోకూడదమ్మా తల్లి? ఇప్పుడు నిజంగా స్టీల్ ప్లాంట్ కి ఎటువంటి ముడి సరుకు రావట్లేదా? ముడి సరుకు రాకుండానే స్టీల్ ప్లాంట్ లో పనులు జరుగుతున్నాయా? కాదండి, స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు రాకుండానే పనులు జరుగుతున్నాయా? స్టీల్ ప్లాంట్ అసలు ఏ ఒక్క ఉద్యోగి కూడా ఉద్యోగం చేయట్లేదా? మీరు చెప్పండి, స్టీల్ ప్లాంట్ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉద్యోగం చేయట్లేదా? స్టీల్ ప్లాంట్ లో ఎటువంటి పనులు జరగట్లేదా? చెప్పండి, ఎటువంటి ఒక్క పని కూడా జరగట్లేదా స్టీల్ ప్లాంట్ లో? ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఒక్క పని కూడా జరగట్లేదా? అసలు ముడిసరికి రావటం లేదా? చెప్పండి అక్కడ అసలు అక్కడ మేడం ఒక్క నిమిషం 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 ఒక్క నిమిషం మేడం 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 నేను అడుగుతాను. నేను ఒక్క నిమిషం మేడం ఎస్ మేడం మేడం ఒక్క నిమిషం అజయ్ కుమార్ సజ్జా గారు అసలు ఆ డాక్యుమెంట్ మీరు చూపించిన డాక్యుమెంట్ గురించి ఒక 1 మినిట్ మాట్లాడి వారు ఏమంటున్నారంటే మీరు మిట్టల్ కంపెనీ కోసం వెళ్ళారు కానీ స్టీల్ ప్లాంట్ మీద ఏం అడగలేదు అంటున్నారు. మరి స్టీల్ ప్లాంట్కి ఏమన్నా రామ్మోహన్ నాయుడు గారు ఏమైనా చేసిన దానికి ఏమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదా లేకపోతే ఏంటి అదేదో ఉంటే చూపించండి. వారు మాట్లాడేదానికి ఆన్సర్ మీరు డాక్యుమెంట్ పంపిస్తున్నాను చూడండి సార్. స్టీల్ ప్లాంట్ గురించి అసలు రామ్మోహన్ నాయుడు గారు ఏమీ మాట్లాడలేదు, ఏమీ అడగలేదా అంటే సార్ 17 జనవరి 2025 సార్ పిఐబి ఢిల్లీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఏ రాష్ట్ర ఇస్మాత్ నిగమ్ లిమిటెడ్ RINL పునరుద్ధరణ ప్రణాళికకు మొత్తం రూపాయలు 11,440 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. ఇందులో రూపాయలు 10,300 కోట్ల ఈక్విటీ మూలధనం మరియు 1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ గా 7% నాన్ కమ్యులేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా RINL కొనసాగించే సంస్థగా ఏ గోయింగ్ కన్సర్న్ ఉంచడానికి వీళ్ళు కల్పించిన రెమిడబుల్ అంశం ఉన్నాయి. RINL అనేది భారత ప్రభుత్వం యొక్క 100% యాజమాన్యంలో ఉక్కు మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉన్న ఒక స్కెడ్యూల్ CPSC. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదిలో ఉన్న ఏకైక తీర ప్రాంత ఉక్కు కర్మాగారం. విశాఖ స్టీల్ ప్లాంట్ VSP ను నిర్వహిస్తుంది. దీని స్థాపిత సామర్థ్యం 7.3 మిలియన్ టన్నుల సంవత్సరానికి ద్రవ ఉక్కు. సార్ 31/3/2024 RINL నిల్వ రూపాయలు -6,253 కోట్ల తీవ్రమైన పరిస్థితిలో ఉంది. ఎప్పుడు సార్? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ప్రస్తుత ఆస్తుల రూపాయలు 7,686 కోట్ల మరియు ప్రస్తుత అప్పులు 26,114 కోట్ల రూపాయలు ఉంటే RINL బ్యాంకుల నుండి అప్పులు తీర్చుకోలేకపోయింది మరియు వర్కింగ్ క్యాపిటల్ కోసం మరింత రుణాలు పొందడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడు సార్ ఇది? ఎప్పుడు సిద్ధంగా లేదు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిద్ధంగా లేరు వీళ్ళు. ఆ రోజు పనులు చేయడానికి సిద్ధంగా లేరు. రామ్మోహన్ నాయుడు గారు ఏమి అడగలేదని చెప్పేసి అజ్ఞానంగా సబ్జెక్ట్ లేకుండా ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చి ఆయన జరిగిన మీటింగ్ లో కూర్చొని విశాఖ కావాల్సింది, విశాఖ ఉక్కు నడిపించడానికి, స్టీల్ ప్లాంట్ నడిపించడానికి మాకు డబ్బులు కావాలా, దానికి ఈక్విటీ కావాలా, దానికి ముడిసరుకు కావాలని చెప్పేసి డైరెక్ట్ మీటింగ్ లో కూర్చొని దాని ఆమోద ముద్ర తెలియజేపిస్తే దాని కేంద్రం నుంచి, దాని కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి నుంచి దాని ఆమోదం తెలియజేస్తే ఈరోజు ఇంగిత జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్న ఈ సోదరు ఇక్కడికి వచ్చి చదువుకొని రావాలన్నమాట. అట్లీస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోని రా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమి పొడిచింది లేదు. అక్కడ స్టీల్ ప్లాంట్ ని అమ్ముకోవాలని చూశాడు. స్టీల్ ప్లాంట్ తుక్కు మొత్తాన్ని నమ్ముకోవాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ నమ్మేసి ప్రైవేటీకరణ చేసి 7,000 ఎకరాల భూములు కొట్టేయాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మొత్తం రోడ్డు నెక్కి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పేసి పోరాడారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా.
అసలు కనీసం ఇంగితంగానే ఉంటే జగన్ కి నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశాన్ని ఆ రోజే ఢిల్లీకి వెళ్ళి పోరాడాలా, ఆ రోజే వాళ్ళ రాజ్యసభ సభ్యులు వాళ్ళ ఎంపీలు మొత్తం రాజీనామాలు చేయాలా, ఉద్యమించాలా. ఏ ఒక్కటి కూడా చేయకుండా అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోకుండా ఆయన కేసుల కోసం, ఆయన ఆస్తుల కోసం, ఆయన కేసుల గురించి మోకరిల్లి కేంద్రం కాళ్ళ దగ్గర మోకరిల్లి సిగ్గులేని పనులన్నీ చేసి ఈ రోజు ఇంకా మా మీద ఇస్తారా? ఈ రోజు స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతున్నాం, ప్రైవేటీకరణ జరగడం కూడా మేము అడ్డుకున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ కి 14,400 కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ రోజు స్టీల్ ప్లాంట్ మేము ఖర్చు పెట్టాం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇవన్నీ ఈరోజు పని చేయండి అయ్యా అంటే సరిగా పని చేయండి. అది ఒక వైట్ ఎలిఫెంట్ మాత్రం మనం చూడకూడదు. ఇట్స్ ఎ గోల్డ్ మైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేషన్. మనం మాట్లాడుతుంటే ఇంకా సిగ్గులేని ఆరోపణలు ఎందుకమ్మా? సిగ్గులేని ఆరోపణలు. అజయ్ గారు వస్తా. సార్ ఓకే ఓకే అజయ్ గారు వస్తాను. అజయ్ గారు వస్తాను. చదువుకో తల్లి, చదువుకోపో, చదువుకోపో అమ్మా, మా తల్లి బంగారం చదువుకోపో. నీకేం తెలుసు తల్లి? అరవటం తప్ప ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ రైల్ లాగా అరవటం తప్ప నీకేమీ తెలియదు. ఓకే ఓకే నీకేం తెలుసు? ఆడవాళ్ళని ట్రోల్ చేయడం తప్ప నీకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుంది? ఓకే మేడం, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. కోసం మళ్ళీ నేను డిబేట్ లో కూర్చొని మాట్లాడడం ఏముంటుంది పెద్ద? ఓకే ఓకే మల్లేశ్వర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి మేడం ప్లీజ్. ఆయన ఏదో డాక్యుమెంట్ చెప్తున్నారు సార్. ఒక్క నిమిషం అండి మేడం, మీరు మాట్లాడండి. ఓకే మేడం మాట్లాడి వారు చెప్పిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ చేయండి ప్లీజ్. సార్ నేను ఆన్సర్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మోదీ ముందు తప్ప ఇంకేమన్నా చేశాడా అంటే ఇప్పుడు మీకు పంపించాను. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ మీరు ఒకసారి అక్కడ మెన్షన్ చేయండి స్క్రీన్ మీద. ఇప్పుడు మెన్షన్ చేయండి. అతను పంపించిందే కాదు, నేను కూడా మీకు పంపించాను, అది మెన్షన్ చేయండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాశారా లేదా అనేది క్లియర్ గా కుమారస్వామి గారే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రైవేటీకరణ ఆగిందన్న విషయం చెప్తుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఆగిన ప్రైవేటీకరణ గురించి ఇప్పుడు ఎందుకు మనం గుండెల బాధ చేసుకుంటున్నావు? ప్రైవేటీకరణ ఆగిపోతే ఇంకెందుకు ఇష్యూ అంతా? జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రైవేటీకరణ ఆగిపోతే ఇదంతా ఎందుకు? అవసరం లేదు కదా. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. శ్రీనివాసరావు గారు సైలెంట్. మీరు మాట్లాడే దాంట్లో నిజం ఉంటే దానికోసం ఏమన్నా మాట్లాడతాం. మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా మిట్టల్ మీద ఉన్నటువంటి ప్రేమ, మిట్టల్కి ఎందుకు అన్ని రాయితీలు ఇస్తున్నారు? 50% సబ్సిడీ. మీరు అతను ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ ప్రకారం లోన్కి గోల్డ్ బ్యాంకు లోన్కి వెళ్తే దగ్గరగా అసలు ఏం స్టార్ట్ చేయకుండానే 20,000 కోట్లు బెనిఫిట్ లో ఉంటది మిట్టలు. అలాంటి వాళ్ళకి మీరు చేస్తున్నటువంటిది ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ రక్తం ఓడిచి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తున్నట్టే మీరు వాళ్ళని బెదిరించి మాట్లాడారు. ఈ రాయితీలు ఈ సబ్సిడీ లేదా విశాఖ ఎవరిని బెదిరించి మాట్లాడారు తల్లి? ఏ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి బెదిరిపోయాడు? ఏ స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని బెదిరించారు? పని చేసుకోండి జాగ్రత్తగా, స్టీల్ ప్లాంట్ మన బాధ్యత అని మాట్లాడటం బెదిరించుతామా? ఏమా బంగారం, స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలందరినీ పని చేయండి అని అడగటం బెదిరించుతామా? చెప్పండి. స్టీల్ ప్లాంట్ కి రాయండి. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఒక్క లెటర్ రాయండి. అయ్యా స్టీల్ ప్లాంట్ మాకు అవసరం, ఇది మా సెన్సిటివ్ థింగ్, ఇది మా ఆంధ్రుల హక్కు, దీన్ని మేము కాపాడుకోవాలి, మీరు ప్రైవేటీకరణ చేయకండి, ప్రైవేట్ వ్యక్తులు టెండర్లకి పిలవకండి, 32 రంగాల్ని ప్రైవేట్ రంగంలో పెట్టారు, కట్టకండి అని చెప్పేసి మీరు లెటర్లు రాయండి. అప్పుడు అజయ్ గారు అప్పుడు నేను వింటాను. అంతేగాని లెటర్లు అవసరం లేదు బంగారం, మనకి లెటర్లు అవసరం లేదు తల్లి మనకి. ఇక్కడ అమ్మా సోదరి నేనేం చెప్తున్నా, పనికి మాల లెటర్లు వద్దు, మనకి పని జరుగుతుందా లేదనేది కావాలా? ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో పనులు జరుగుతున్నాయి, కార్మికులు పనులు ఈ రోజు ఉత్పత్తి పెరుగుతుంది, స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మీరు కంగారు పడుతున్నారు అంతే. ఈ రోజు ఇంకా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు అక్కడ. నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రతిపక్ష స్థానం కోసం ప్రతిపక్ష హోదా కోసం అడుగుతుంటాడు కదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేతులపై పడుకోమని చెప్పండి. అక్కడ లేని ప్రైవేటీకరణ గురించి ప్రైవేటీకరణ ఉంది అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు తల్లి మీరు? సబ్జెక్ట్ లేకుండా మాట్లాడకూడదు మనం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు, అసలు అంశమే లేదు, ప్రైవేటీకరణ అంశం లేదు. ప్రభుత్వం 2 minutes రెడీ అవుతుంది, అది ప్లే చేపిస్తాను. ఒక నిమిషం అజయ్ గారు పీసీ
మేడం మీ డాక్యుమెంట్ నేను చూపిస్తా ఒకసారి. మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, మేడం పంపిస్తా, మేడం ప్లే చేపిస్తాను అంతకుముందు. ఎస్ మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పినటువంటి లెటర్లు కాదు సార్, మా నాయకుడు రాసినటువంటి లెటర్ కూడా మీరు ప్లే చేయాలి. మీరు పంపించారు, ఇస్తాను మేడం అది టెక్నికల్ కదా.